విశాఖ డైరీలో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఏ విధమైన కారణం చూపించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వాళ్ళందరినీ కూడా జూన్ 10వ తారీఖు నుంచి అతి దారుణంగా బయటపెట్టింది. వీరి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొని వచ్చి పని చేయించుకుంటుంది. వీళ్ళు చేసిన నేరం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కనీసం తొలగిస్తున్నట్టు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామనో తొలగిస్తున్నామనో మీరు ఈ నేరం చేశారనో ఏ ఒక్క కాగితం కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ఇవ్వకుండా గేటు దగ్గర డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు డ్యూటీలకు రావద్దు మీరు ఈ రోజు నుంచి అని చెప్పి డ్యూటీలు ఆపుదల చేశారు. ఇందులో అత్యధిక మంది మహిళలు, ఇందులో మళ్ళీ ఒంటరి మహిళలు ఈ జీతం మీదే తక్కువ ఆదాయాలు 8,000 9,000 రూపాయలు ఏవైతే వస్తున్నాయో వాటితోనే కుటుంబాలను పోషించుకుంటూ బతుకుతున్న పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ యూనియన్ పెట్టుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా జీతభత్యాలు పెంచండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని అడిగినందుకు వాళ్ళకి ఒక పక్కన జీతాలు పెంచుతున్నట్టు పెంచుతూ మరో పక్కనే 305 మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. ఇది పచ్చి దుర్మార్గం. ఈ తొలగింపు చెల్లదు. కాంట్రాక్టర్ గౌరవ డీసీఎల్ గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు మేము వీళ్ళందరినీ విధుల్లో తీసుకుంటాం అని జేసీఎల్ దగ్గర ఆమోదించాడు. కానీ ఇంతవరకు వాళ్ళని విధుల్లోకి తీసుకోలేదు. జూన్ 10వ తారీఖు, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు 3 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు వీళ్ళని విధుల్లోకి తీసుకోలేదు. కాబట్టి ప్రత్యామ్నాయం లేక గత్యంతరం లేక ఈరోజు 24 గంటలు నిరాహార దీక్ష అనేది చేస్తున్నాం. యాజమాన్యం దిగి రాకపోతే అక్కడ విశాఖ డైరీ గేటు దగ్గరే దాడో పేడో తేల్చుకునేలాగా మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. అలాగే డైరీ యాజమాన్యం ఈ రోజున కోఆపరేటివ్ పేరు చెప్పి అడ్డుగోలుగా కార్మికులను నియమించుకోవడం కానీ, తీసేయడం కానీ, డబ్బులు దోచుకోవడం కానీ, తినేయడం కానీ జరుగుతుంది.